రీసెంట్ గా ఒక ఆవిడకి ఒంట్లో బాగాలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు టెస్ట్లు అవి చేసి ఆవిడకి మెడిసిన్స్ ఇచ్చారు. హాస్పిటల్లో మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టింది ఆవిడ. ఇలా మొత్తం తగ్గింది, ఇంటి దగ్గర హ్యాపీగానే ఉంది ఆవిడ. కానీ సడన్ గా ఊపిరాడకి చనిపోయింది. ఏంటి ఇప్పటి వరకు బాగానే కదా ఉంది, సడన్ గా చనిపోయింది ఏంటని చెప్పి ఇంట్లో మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పురుగు కరవడం వల్ల ఒక వైరస్ వచ్చింది, ఆ వైరస్ వల్ల ఆవిడ చనిపోయింది అంటున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఏ ఊర్లో జరిగింది, అసలు ఈ పురుగు ఏంటి, ఈ పురుగు కరవడం వల్ల నిజంగానే మనుషులు చనిపోతారా, అండ్ అలాగే పురుగు వల్ల నిజంగానే వైరస్ వచ్చిందా, అలాగే పురుగు వల్ల వచ్చిన వైరస్ నిజంగానే మనుషుని చంపేస్తుందా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ విజయనగరం చీపురుపల్లిలో జరిగింది. పల్లెటూరు అంటే చెట్లు అన్నీ ఉంటాయి కదా, అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంటి బయట పనిచేస్తుంది నార్మల్ గానే. ఇలా పనిచేస్తుంటే ఒక పురుగు వచ్చి ఆవిడ కరిసింది. ఆవిడ పురుగు కరిసిన తర్వాత అక్కడ బ్లాక్ గా ఫామ్ అయింది. చిన్న పురుగే కదా కరిసిందని చెప్పి లైట్ తీసుకున్నారు. ఇలా 4 రోజుల తర్వాత ఆవిడకి ఒంట్లో బాగాలేదు. ఈ కొన్ని రోజులకి ఆవిడకి హెల్త్ బాగోట్లేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు టెస్ట్ చేసి ఆవిడకి నార్మల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, జ్వరంగా ఉంది, తలనొప్పి వస్తుంది, ఒళ్ళనొప్పి వస్తుంది అని చెప్పారు ఆవిడ. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయంటే టైఫాయిడ్ ఫీవర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు ఉంటాయి. డాక్టర్స్ ఏం చేశారంటే టైఫాయిడ్ మెడిసిన్స్ ఇచ్చి ఆవిడ ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత ఆవిడ మెడిసిన్స్ వాడింది, బాగానే ఉంది, ఫీవర్ తగ్గిపోయింది, బాడీ పెయిన్స్ తగ్గిపోయింది, తలనొప్పి కూడా తగ్గిపోయింది. కానీ తర్వాత సడన్ గా ఊపిరాడక ఆవిడ చనిపోయింది. ఆ చుట్టుపక్కల అందరికీ కూడా ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఇవిడికి ఒంట్లో బాగాలేదన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇంటికి తీసుకొచ్చారు, మెడిసిన్స్ వాడారు, బాగానే ఉంది, అన్ని తగ్గినాయి. కానీ సడన్ గా ఊపిరాడకుండా చనిపోవడం ఏంటని చెప్పి ఆలోచిస్తే ఆవిడ ఇంటి బయట పని చేస్తుంటే ఒక పురుగు కరిసిందని చెప్పుకున్నాం కదా, ఆ పురుగు కరిసిన తర్వాత ఆవిడ అలా వదిలేశారు, దానికి బేగా ట్రీట్మెంట్ తీసుకోలేదు. అందుకే అది ఒక వైరస్ లా తయారైపోయి ఆవిడ లంగ్స్ పాడైపోయి ఊపిరాడక చనిపోయి రావడం చెప్తున్నారు. అసలు నిజంగా ఈ పురుగు కరవడం వల్ల ఎంత డేంజరా అంటే డాక్టర్స్ అయితే నిజమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్క్రబ్ టైఫస్ అనేది చాలా మందికి వచ్చింది రీసెంట్ గా, దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ అలాగే చాలా కేసెస్ కూడా రికార్డ్ అయినాయి రీసెంట్ గానే. ఈ పురుగు కరవడం వల్ల వచ్చిన వైరస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 1000 పైగా కేసెస్ దాటేసినాయి. ఈ 1000 దాటిన కేసెస్ లో కూడా ఎక్కువ కేసెస్ ఎక్కడ రికార్డ్ అయినాయి అంటే చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం, ఈ 3 ఊర్లో కూడా ఈ కేసెస్ ఎక్కువగా రికార్డ్ అయినాయి. అసలు ఈ పురుగు ఏంటంటే ఈ పురుగు కరవడం వల్ల వస్తుంది అంటున్నారు కదా ఈ వైరస్, ఆ పురుగు ఏంటో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ అలాగే ఈ పురుగులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే చాలా మంది ఏంటంటే డాగ్స్ కు ఉంటాయి కదా ఒక పురుగు, మనం కుక్కల పైన చూసామంటే కుక్కలకి కొన్ని పురుగులు పట్టుకుంటే అవి ఏం చేస్తాయంటే డాగ్ బ్లడ్ ని పీల్చుకుంటాయి, బాగా పీల్చుకొని అవి ఇలా పెద్దవి అయిపోతుంటాయి. అలాంటి పురుగు కరవడం వల్ల ఇలాంటి వైరస్ వస్తుందని చెప్తున్నారు. అండ్ అలాగే ఓన్లీ దీని వల్ల మాత్రమే కాదు, ఇంకా పొలంలో పనిచేస్తుంటారు కదా చాలా మంది, ఈ జాతికి సంబంధించిన పురుగులు ఏవైతే ఉన్నాయో అవి చాలా రకాలు ఉంటాయి. మీరు పొలంలో పనిచేసేటప్పుడైనా తుప్పలోకి వెళ్ళినప్పుడైనా సరే అలాంటివి చాలా ఉంటాయి. ఆ జాతికి సంబంధించిన పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కరిచిన తర్వాత మన బాడీ పైన ఒక బ్లాక్ మచ్చలా ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయిన తర్వాత కొన్ని రోజులకి మనకి జ్వరం వస్తుంది, తలనొప్పి, ఒళ్ళనొప్పులు, ఇలా కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంటుంది. అవి చూపించిన తర్వాత మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన మెడిసిన్ వాడమంటే అది తగ్గిపోద్ది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేశారంటే అది వైరస్గా ఫామ్ అయిపోయి మన బాడీ పార్ట్స్ని అన్నింటిని పాడు చేసేస్తా, అంటే లివర్, కిడ్నీ, లంగ్స్ ఇలాంటి వాటిని పాడు చేసి చంపేస్తుంది మనిషిని. అలాగని చెప్పి ఇప్పుడు ఈ పురుగు కరిస్తే ఏదో అయిపోద్దని చెప్పి కంగారు పడిపోకండి. కానీ మిమ్మల్ని ఏదైనా పురుగు కరిచిన తర్వాత మీకు జ్వరము, ఒళ్ళనొప్పులు ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇలా పురుగు కరిచిందని చెప్పండి, దాని తగ్గ టెస్టులు చేస్తారు, దాని తగ్గ మెడిసిన్స్ ఇస్తారు, అండ్ ఇది క్యూర్ అయిపోద్ది. అండ్ మెడిసిన్ ఉంది కదని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే బయట అయితే తగ్గిపోద్ది కానీ లోపల వైరస్ అలా ఉండిపోద్ది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిన్న పురుగు వల్ల వచ్చిన వైరస్ అనమాట ఇది. పురుగు కరిసిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తారంటే అది వైరస్ గా మారుతుంది. అలాగని చెప్పి కంగారు పడిపోకండి. అలాగని చెప్పి దీనివల్ల ఏం అవ్వదులే అనుకోని అజాగ్రత్తగా అయితే ఉండకండి. సో ఎవరైతే పొలంలో పనులకు వెళ్తుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏమైనా పురుగులు గట్రా ఉన్నాయేమో అని చెప్పి. మీ హ్యాండ్స్, లెగ్స్ కూడా కవర్ అయ్యేలా బట్టలు వేసుకొని వెళ్ళండి. సో కరిపించుకొని బాధపడే కన్నా అది కరకుండా చూసుకోండి జాగ్రత్తగా. కరోనా వైరస్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది అంటున్నారు మళ్ళీ. సో చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో, ఎలా తగ్గుతుందో. కానీ దీనికైతే ట్రీట్మెంట్ ఉంది, ఎవరు కూడా కంగారు పడకండి. అలాగని చెప్పి అజాగ్రత్తగా అయితే అసలు ఉండకండి, మరీ చెప్తున్నాను. సో మన జాగ్రత్తలో మనం ఉందాం, సేఫ్గా ఉందాం. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే వీడియోకి లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి.